ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మాట్లాడితే మన హృదయం ఎంతగానో ధైర్యపడుతుంది. ఎంత ధైర్యపడుతుంది అని అంటే, ఒక మనుషునికి మనకు బాధ చెప్పుకుంటే ఆ బాధను బట్టి ఆ బాధను విని ఆ మనుషుడు మనల్ని ధైర్యపరుస్తాడండి. కానీ దేవుడు మాత్రము మన బాధను చెప్పుకోకుండానే కొన్నిసార్లు దేవుడి మాటలు మనం వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన బాధను ఆయన పాయింట్అవుట్ చేసి మనతోనే మాట్లాడినట్టు ఉంటుంది. అంటే మనం ఆయనకు చెప్పకున్నప్పటికీ కూడా ఆయన మనతో మాట్లాడినట్టు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను నా సమస్యని దేవునికి చెప్పలేదు కదా, అసలు ఎలా తెలిసింది, నాకు సరిపోయే మాటని దేవుడు మాట్లాడాడు అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా. అవును, బయటికి చెప్పుకోకపోయినప్పటికీ కూడా అంతరంగాన్ని ఎరిగే దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. అలాంటి ధైర్యాన్ని మీరు ప్రతి ఉదయకాల సమయంలో పొందుకుంటూ మీరు నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎంతమంది అయితే మిమ్మల్ని హింసిస్తున్నారో, నిందిస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థించుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉందండి. అన్యులకున్న ఆధారం ఏంటి? అన్యులు కనుక వారి జీవితంలో నిందల్ని, హింసల్ని, ఇంకా శత్రు తరపు నుండి ఎన్నో మాటల్ని వారు భరించారనుకోండి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అన్యులు ఏం చేస్తారు? వాళ్ళకున్న జనబలగాన్నో, వాళ్ళకున్న బంధువర్గాన్నో, ఇంకా దేనిదైనా యూజ్ చేసి ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వారి శక్తి యావత్తు వారు ప్రయోగిస్తూ ఉంటారు. కానీ శత్రువులు నిన్ను హింసించినప్పుడు కానీ, నిందించినప్పుడు కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం మనుషులకు చెప్పుకోకూడదు, కానీ దేవునికి చెప్పాలి, ప్రార్థన చేయాలి. నువ్వు భరిస్తున్న నిందల్నే కానీ, హింసల్నే కానీ ప్రార్థన చేయాలి. నువ్వు దేవునికి చెప్పుకోవడం ద్వారా దేవుడు దాన్ని తన చేతిలోనికి తీసుకుంటాడు. దేవుడు దాన్ని హ్యాండిల్ చేస్తాడు. మనం దాన్ని హ్యాండిల్ చేస్తే అది మామూలుగా ఉంటుంది. కానీ ఒక్కసారి నీకున్న సమస్యల్ని దేవుని చేతిలోనికి అప్పగించావనుకోండి, దేవుడు కనుక దాన్ని హ్యాండిల్ చేస్తే దేవుడు ఎలా ప్రతీకారం తీర్చాలో తీరుస్తాడు. కాబట్టి నిన్నెవరైతే నిందిస్తున్నారో, నిన్నెవరైతే హింసిస్తున్నారో, నిన్నెవరైతే అనవసరంగా రెచ్చగొడుతున్నారో వాళ్ళందరికీ నువ్వు చెప్పాల్సిన సమాధానం, వాళ్ళందరికీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళందరి విషయంలో నువ్వు ఏమీ చేయొద్దు, కానీ నువ్వు ప్రార్థించాలి. వాళ్ళ విషయంలో నువ్వు ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని హ్యాండిల్ చేసి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా ఖచ్చితంగా బుద్ధి చెప్తాడండి. కాబట్టి ఇన్ని రోజుల వరకు మనుషులు మిమ్మల్ని అంటున్న మాటల గురించి, మనుషులు మీ మీద వేస్తున్న నిందల గురించి చింతిస్తూ ఎలాగైనా మనిషిని ఆపదల్లో నన్ను ఆలోచిస్తున్నారు కదా, ప్రార్థించండి. దేవుడు ప్రతి విషయంలో మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ఒకటే మనకున్న ఆయుధం. కాబట్టి ప్రార్థనలో దేవుడు మన ప్రతి అవసరతను తీర్చడానికి సమీపముగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అందుకే ఇన్ని రోజులు మీ శత్రువుల విషయంలో మీ శక్తి యావత్తంతా ఉపయోగించి వాళ్ళని ఓడించలేక కృంగిపోయావేమో, కానీ ఈ రోజు నుండి దేవుని చేతిలోనికి అది అప్పగించు. దేవుడు కనుక దాన్ని చేతిలోనికి తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఊహించని విధంగా దేవుడు వాళ్ళని మార్చడం అనేది జరుగుతుంది. వాళ్ళని మార్చడం అనేది మనకు కావాల్సింది, వాళ్ళు మారడం అనేది మనకు కావాల్సింది. అయినప్పటికీ వాళ్ళు మారకపోతే గాడ్ విల్ హ్యాండిల్ దెమ్. ఆ రీతిగా మన విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మీ భారమని దేవునికి అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇటు వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మేము వెళ్ళాల్సిన మార్గంలో మాకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాలకు సమాధానాన్ని చెప్పి తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మేము ఎదుర్కొంటున్న నిందలు, మేము ఎదుర్కొంటున్న అవమానాలు, మేము ఎదుర్కొంటున్న ఎంతోమంది అయ్యా నా దేవ శత్రువులను తండ్రి ఎలా తండ్రి యేసయ్య వారితో మేము ఎలా ప్రవర్తించాలో అనేది ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రార్థన ఒకటి మాకు ఆయుధం కనుక మమ్మల్ని ఇబ్బంది వారి కోసము మేము ప్రార్థించి వారిని నీ పాదాల ఎద్దుకు మేము తీసుకొచ్చేటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం చేయించుకుంటాం. అట్టి ఓపికను మాకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.